హాయ్ గైస్, ఇప్పుడే పుష్ప 2 సినిమా అయితే చూసా. ఓవరాల్గా మనం ఈ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏంటంటే, మనకు మామూలుగా జనరల్గా అసలు ఈ సీక్వెల్స్లో పార్ట్ 1 పార్ట్ 2 ఇలాంటి సినిమాలో నాకైతే బాగా నచ్చింది మాత్రం బాహుబలి 2. ఎందుకంటే బాహుబలి 1 ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ బాహుబలి 2 దాన్ని మించే విధంగా ఎంత బాగా చేసిండంటే అంత బాగా చేసిండు. ఆ తర్వాత కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఆ తర్వాత ఇంకా చాలా చాలా వచ్చినాయి, కానీ నేనైతే పెద్దగా పట్టించుకోలేదు. అంటే చూసా, కానీ అంతగా కనెక్ట్ అవ్వలేదనమాట. అంత సక్సెస్ కూడా కాలేదు. తర్వాత దృశ్యం 1, దృశ్యం 2 కూడా బాగుంటాయి ఈ సీక్వెల్స్. అట్లాగే ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 వచ్చింది. పుష్ప 1 అసలు ఏ రేంజ్ హిట్ అయిందో మనకి చెప్పలేమన్నమాట. అలాంటిది ఇప్పుడు పుష్ప 2 కనుక తీసుకుంటే మనకి ఓవరాల్గా అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి అనమాట. ఈ భారీ ఎక్స్పెక్టేషన్లు విడుదలైన ఈ సినిమా మనకి ఓవరాల్గా వచ్చేసి అల్లు అర్జున్ గారు ఒక లెవెల్కి తీసుకెళ్ళారనమాట ఆయన నడతో. అసలు కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే నాకు హార్ట్ టచ్ అయిపోయినాయి అంతే. ఈ గంగమ్మ జాతర సీన్ ఉన్నాయి కదా, గంగమ్మ జాతర సీన్లో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక పక్క ఎమోషన్, ఒక పక్క రౌద్రం, ఇలాంటివన్నీ చాలా బాగా పలికిచ్చాడు. అట్లాగే అక్కడ వచ్చే చూసేటి గిరవ మాదిరి సాంగ్ ఉంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఆ సాంగ్ అక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట ఎమోషనల్గా. అట్లాగే మనకి రష్మిక కూడా యాక్షన్ చాలా బాగుంటాయి. కొన్ని సీన్స్ అయితే భలే ఉన్నాయి అనిపించింది నాకు. ఇంకా మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్. ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ అసలు ఎట్లా తీస్తాడని నేనైతే బుర్రగొక్కున్నా అసలు. కానీ మనందరం ఊహించినట్టు కాకుండా కొంచెం కామెడీ టైపు, కొంచెం సైకో టైపు, ఒక భిన్నమైన క్యారెక్టర్ లాగా చూపించాడు అనమాట. ఓవరాల్గా ఎంజాయ్ చేశా, కానీ ఇంకొంచెం సీరియస్నెస్గా బాగా పెడితే బాగుండు అనిపించింది నాకు. అట్లా మిగతా క్యారెక్టర్లు కూడా అట్లా ఉన్నాయి. ఇదే యావరేజ్గా. ఓవరాల్గా వచ్చేసి మనకి సినిమా మొత్తంలో కూడా ఈ పాటలు అయితే పుష్ప 1 రేంజ్లో మాత్రం అస్సలు లేవు. అది అది మనకి మొన్ననే ఈ మధ్యన అర్థమైంది కూడా. ఇంకా ఐటమ్ సాంగ్ కూడా డ్యాన్స్ అయితే పాపం శ్రీలీల బాగానే చేసింది, కానీ సాంగ్లోనే విషయం లేదనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే బాగా ఎంటర్టైనింగ్ ఉంది. అట్లాగే ఎమోషనల్ సీన్ ఉంది. మాస్ ఆడియన్స్కి పిచ్చగా నచ్చింది అనమాట ఈ సినిమా. అంత బాగా కనెక్ట్ అయిపోద్ది. సో ఓవరాల్గా పుష్ప 2 అంచనాలను మాత్రం అందుకుందని చెప్తాను నేనైతే. మరి ఓ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాదు, కానీ సుకుమార్ గారు మాత్రం మనల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు అనమాట. ప్యూర్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్లాగే ఫ్యామిలీ కావాల్సిన మంచి మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. అట్లా కామెడీ ఉంది. అన్ని రకాలుగా ఉందన్నమాట. అందుకే ఆయన ఇన్ని సంవత్సరాలు తీసుకున్నాడని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఆ జాతర సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఈసారి దానికి జాతీయ అవార్డు మాత్రం రావటం గ్యారంటీ. అదొకటి. క్లైమాక్స్లో ఉండే ఫైట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మనకి స్టార్టింగ్లో వచ్చే ఫైట్ కూడా మంచి ఎలివేషన్తో స్టార్ట్ అయింది, బాగుంది. ఇది కూడా కాకపోతే కొంచెం లెంతీ ఫైట్ అయింది. ఓకే, ఓవరాల్గా చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసే సినిమాని మాత్రం. పాటలు మాత్రం అనుకున్న రేంజ్లో లేవు, అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది. ఓకే, ఓవరాల్గా అయితే ఎక్సలెంట్గా ఉంది అనమాట సినిమా. చూసేయండి, థియేటర్లోనే చూడండి. చాలా బాగా మంచి ఫీల్ వస్తుంది అనమాట థియేటర్లో చూడండి. మీరు కూడా సినిమా చూస్తే ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.